దాడి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించారు. 2010లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతిలోనూ ఆయనదే కీలక పాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018లో పార్టీకి సుప్రీం కమాండర్గా బాధ్యతలు చేపట్టాడు. గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో ఇతను దిట్ట. ఎంటెక్ చదువుతున్న సమయంలోనే నక్సలిజానికి ఆకర్షితుడయ్యాడు. అతని తండ్రి ఉపాధ్యాయుడు. సీఎం చంద్రబాబుపై అలిపిరిలో బాంబు దాడి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించారు. 2010లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతిలోనూ ఆయనదే కీలక పాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018లో పార్టీకి సుప్రీం కమాండర్గా బాధ్యతలు చేపట్టాడు. గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో ఇతను దిట్ట. ఎంటెక్ చదువుతున్న సమయంలోనే నక్సలిజానికి ఆకర్షితుడయ్యాడు ఇతను. సో దీని మీద మరింత పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. నవీన్, ఎన్కౌంటర్లో మాత్రం దాదాపు 27 మంది మావోయిస్టు కూడా చనిపోయినట్టు కూడా అధికారికంగా కూడా ప్రకటన కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాలపై అమిత్ షా కూడా ఈ అంశాలపై కూడా ఒక భద్రతా బలగాలు కూడా ఈ పరిస్థితి నెలకొనే, ముఖ్యంగా నక్సలిజాన్ని నిర్మించినటువంటి పోరాటంలో ఒక మైలురాయిగా ఉందని చెప్పేసి కూడా అమిత్ షా తన ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసినటువంటి సందర్భం నెలకొనే. దాంతోపాటు కీలకమైనటువంటి నక్సలైట్లు కూడా మృతి చెందినట్టు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అగ్ర నాయకుడు నక్సలిజంలో చాలా కీలకంగా ఉండి అక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ కూడా ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో అతను మృతి చెందినట్టు కూడా తాను కూడా ప్రకటన కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మావోయిస్టులను హతమార్చేందుకు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా చాలా కీలకంగా ముందుకు కూడా వెళ్ళడం జరిగింది. అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మావోయిస్టులని హతమార్చేందుకు భద్రతా బలగాలు కూడా కరేగుట్టలు కావచ్చు, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ ఏదైతుందో ఆ ఫారెస్ట్లో పెద్ద ఎత్తున కూమింగ్ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే ఈ బ్లాక్ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా పూర్తయినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు 54 మంది నక్సలైట్లు కూడా అరెస్ట్ కావడం జరిగింది. అందులో 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈరోజు జరిగినటువంటి ఫైరింగ్లో మాత్రం 27 మంది మావోయిస్టులు కూడా వారు ఇక్కడ మృతి చెందినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పూర్తి స్థాయిలో నక్సలైట్లు ఎక్కడ కూడా లేనటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రధాని మోడీ ఆకాంక్ష కూడా అదే ఉంది. నక్సలైట్లు కూడా ఎక్కడ కనిపించకుండా ముందుకు వెళ్ళేటువంటి విధంగా కూడా ప్రభుత్వం కూడా ఈ విధంగా ముందడుగు వేస్తుందని చెప్పేసి కూడా ఇటు అమిత్ షా కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి అనేక ప్రాంతాల్లో కేవలం ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా ఇటు తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి కొన్ని అటవీ ప్రాంతాల్లో కూడా చాలామంది నక్సలైట్లు కూడా అక్కడ ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలకి సమాచారం కూడా అందించడం జరిగింది. ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా వెంటనే కుమ్మింగ్ కూడా చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు వరకైతే 27 మంది ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి కాల్పుల్లో మొత్తం 27 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా కూమింగ్ అనేది కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ బ్లాక్ ఫారెస్ట్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఇందులో పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆపరేషన్స్ కూడా నిలిపివేయడం జరిగింది. ఇంకా ముందు కొంత సమాచారం అందుతుంది. కాబట్టి మిగతా కొంతమంది నక్సలైట్ని కూడా పట్టుకునేందుకు ఈ యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నవీన్, చెప్పండి, ఈ ఆపరేషన్ ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? అలాగే ఈ మావోయిస్టుల లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నట్లుగా తెలుస్తుంది? అంటే మావోయిస్టులో మాత్రం చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఉండడం జరిగింది. ఇందులో అనేక పేర్లు కూడా బయటికి కూడా వచ్చినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. అయితే మొన్న రీసెంట్గా ఇటు కర్రేగుట్టలపై జరుగుతున్నటువంటి ఆపరేషన్స్లో మాత్రం అందులో
ఇందులో నక్సలైట్లో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారని చెప్పేసి ఆ సమాచారం తోటి కూమింగ్ కూడా చెప్పడం జరిగింది. కానీ కొంతమంది మాత్రమే ఈ యొక్క కాల్పుల్లో చనిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. తర్వాత ఈరోజు ఉదయం అంటే నిన్న రాత్రి నుంచి జరిగినటువంటి ఫైరింగ్లో చాలామంది సీనియర్ అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి కొన్ని పేర్లు కూడా ఇప్పుడిప్పుడే బయటికి కూడా వస్తున్నటువంటి సందర్భం నెలకొన్నాయి. కాబట్టి ఇంకా చాలామంది ఇంకా దాదాపు 100 మంది పైగా కూడా నక్సలైట్లు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భద్రతా బలగాలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ నక్సలైట్లందరూ కూడా అక్కడ ఒక మగం కూడా వేసినట్టు కూడా ఇప్పటికే భద్రతా బలగాలు కూడా భావించారు. హెలిప్యాడ్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వారు ఎక్కడ ఉన్నారనే విధంగా కూడా డ్రోన్స్ ద్వారా కూడా వారి ఆచూకీ తెలుసుకునేందుకు అనేక కొత్త టెక్నాలజీ ద్వారా కూడా ఇటు భద్రతా బలగాలు కూడా వారిని పట్టుకునేందుకు అనేక ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. కానీ స్పష్టంగా పోలీసులు కూడా ఒకటి చెప్తున్నారు, లొంగిపోవాలనుకునే వారు ఖచ్చితంగా వచ్చి లొంగిపోవచ్చు అనే విధంగా కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది కొన్ని ఆఫర్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ఎక్కడ నక్సలైట్లు లేనటువంటి విధంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనతో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.